అందరికీ నమస్కారం. నేటి ఆధునిక జీవన విధానంలో దంత సమస్య అనేది చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వాళ్ళకందరికీ కూడా రావడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు 70-80 సంవత్సరాల వాళ్ళకు కూడా పంటి సమస్యతో నేటి యుగంలో చాలా బాధపడుతూ ఉన్నారు. సో దీనికి సరైన అవగాహన లేకపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే మన ఈ దంత సమస్యల పట్ల అవగాహన లేకపోవడం. ఎట్లా అవగాహన లేకపోవడం అంటే ఒక దంత వైద్యుడి దగ్గరికి పంటి సమస్య వచ్చినప్పుడు మాత్రమే మన దగ్గరికి రావడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అలా కాకుండా చిన్నగా అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి దంత వైద్యుని సంప్రదించినట్టయితే మీకు ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి, ఏ విధంగా చికిత్సలు అనేవి ఉంటాయి, ఏవే ప్రాబ్లమ్స్ అనేటువంటి మొత్తం మనం క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకు చిన్న దశను ఉన్నప్పుడే మనం దానికి ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి నివారణ అనేటువంటిది చూపించడం జరుగుతూ ఉంది. కానీ చాలామంది సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడికి రావడం అనేటువంటిది జరుగుతూ ఉందన్నమాట. సో మెయిన్ దీనికి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి మనం దంత సమస్యలకు రాకుండా ఉండాలంటే, సో శుభ్రంగా మనము ఉదయం సాయంత్రం 2 పూట్ల బ్రష్ చేసుకోవడము, తిన్న వెంటనే బాగా పుక్కిలించుకుంటూ ఉండడము, సో ఏమైనా మనం పళ్ళ మధ్యలో ఇరుక్కున్నప్పుడు ఫ్లాసింగ్ అనేటువంటిది ఒక థ్రెడ్ టైప్లో మన 2 పళ్ళ మధ్యలో నీట్గా శుభ్రంగా చేసుకోవడము, నీట్గా పుక్కిలించుకుంటూ ఉండడము, సో టంగ్ క్లీనింగ్ చేసుకోవడము. ఏదైనా దుర్వాసన వస్తే కనుక మన దంత వైద్యం దగ్గర సంప్రదించి మనం ఏ విధంగా ట్రీట్మెంట్ చేసుకుంటే మేలు, ఏమైనా గారం ఉందా, పంటికి ఏమైనా పుచ్చి పట్టిందా, లేకపోతే ఫ్యూచర్ దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేటువంటివి మనం దంత వైద్యుల దగ్గర సంప్రదిస్తే మనం నీట్గా వాళ్ళు చికిత్స అనేటువంటిది మీకు ఎల్లిగా ఇవ్వగలుగుతారు అనమాట. ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆ పన్నుని ప్రొలాంగ్గా మనం కాపాడుకోగలుగుతాం. అదేవిధంగా పంటి నొప్పి వచ్చినా కానీ లేకపోతే పన్ను విరిగితే కానీ మనకు ఖర్చు కూడా ఎక్కువ భరించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో దీనివల్ల మేము చెప్పదలుచుకునేది ఏంటంటే చిన్న వయసు నుంచే పెద్దవాళ్ళ దాకా ఎవరైనా కానీ ప్రతి 6 నెలలకు ఒకసారి దంత వైద్యుని సంప్రదించి చికిత్సలు అనేటువంటి తీసుకుంటే మీకు జీవితకాలం దంత సమస్యలు రాకుండా చాలా బాగా మీరు మెయింటైన్ చేసుకొని బాగా దృఢంగా అన్ని తినగలిగేటువంటి శక్తి అనేటువంటిది వస్తూ ఉంటుంది. సో మెయిన్ దీనికి ఇక్కడ మనకు దంత వైద్యం దగ్గరకు వచ్చే పేషెంట్లు ఎవరు ఉంటారంటే పంటి నొప్పితో వస్తూ ఉంటారు. సో పంటి నొప్పి ఎందుకు వస్తుంది,